చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలకు ప్రస్తుతం హీరోయిన్లు దొరకటం కష్టంగా మారిపోయింది. హీరోయిన్లని రిపీట్ చేయలేక పాత హీరోయిన్లు ఎక్కువ డిమాండ్ చేయడంతో యంగ్ హీరోయిన్లు బడ్జెట్లో దొరికే హీరోయిన్లతోనే కాంబినేషన్ సెట్ చేసుకోవాల్సి వస్తోంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిలో తనకంటే దాదాపు 25-30 ఏళ్ల వయసు తక్కువ ఉన్న హీరోయిన్లతోనే పేర్ కాబోతున్నారు. విశ్వంభరలో త్రిషతో పాటు మరికొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో మొన్నటి వరకు వరుసగా సినిమాలతో సందడి చేసిన మీనాక్షి చౌదరి కూడా ఉంది. మీనాక్షికి చిరంజీవికి మధ్య ఏజ్ గ్యాప్ అక్షరాల 40 ఏళ్లు. చిరంజీవికి 69 ఏళ్లైతే మీనాక్షికి 28 ఏళ్లు. మీనాక్షి చౌదరి అంతకుముందే ఈ సంవత్సరం సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేగ్గొట్టిన సంక్రాంతికొస్తున్నాం సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కి జంటగా నటించింది. 64 ఏళ్ల వెంకటేష్తో మీనాక్షికి 35 ఏళ్ల ఏజ్ గ్యాప్. సంక్రాంతికొస్తున్నాంలో మీనాక్షితో పాటు మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఐశ్వర్య రాజేష్ కి 35 ఏళ్లు. ఈ లెక్కన చూసుకున్నా వెంకీకి ఐశ్వర్యకి మధ్య ఏజ్ గ్యాప్ 30 ఏళ్లు. సీనియర్ హీరోలతో స్పెషల్లీ బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా సెట్ అయిపోయింది ప్రజ్ఞా జైస్వాల్. 29 ఏళ్ల ప్రజ్ఞా జైస్వాల్ తనకంటే దాదాపు 35 ఏళ్లు పెద్దవాడైన బాలయ్యతో ఇప్పటికే 4 సినిమాలు యాక్ట్ చేసింది. అఖండలో వీరిద్దరి కెమిస్ట్రీకి, కాంబినేషన్కి మంచి మార్కులు పడడంతో అదే కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేస్తున్నారు బాలయ్య. మరోవైపు శృతి హాసన్ కూడా సీనియర్ హీరోలకి ఆప్షన్ అయింది. ఇప్పటికే అటు బాలయ్యకి, ఇటు చిరంజీవికి ఇద్దరికీ హీరోయిన్ గా నటించింది శృతి హాసన్. శృతికి 39 ఏళ్లైనా ఎలా చూసుకున్నా మినిమం 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ కనిపిస్తోంది సీనియర్ హీరోలతో. ఒకవైపు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు చేస్తూనే సీనియర్ హీరోలతో 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా యాక్ట్ చేస్తోంది. తమన్నా కూడా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడైన వెంకటేష్తో F2 సిరీస్ చేసి మంచి టాక్ సంపాదించుకుంది. 35 ఏళ్ల ఏజ్ గ్యాప్తో చిరంజీవితో భోళాశంకర్లో హీరోయిన్ గా నటించింది. నువ్వు కావాలయ్యా అంటూ 40 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రజనీకాంత్తో స్టెప్పులేసి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనేస్తోంది.